నమస్తే ఏసియన్ ప్రేక్షకులకు స్వాగతం. కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో భాగంగా గతంలో మనం డాక్టర్ రాజ్ కుమార్ గారితో మాట్లాడాము. ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ ఏ విజయ్ గోపాల్ గారు ఉన్నారు. డాక్టర్ విజయ్ గోపాల్ గారు నలంద డిగ్రీ కాలేజ్లో వైస్ ప్రిన్సిపల్గా మరియు హెచ్ఓడి ఆఫ్ కామర్స్గా ఉన్నారు. డాక్టర్ విజయ్ గోపాల్ గారి గురించి చెప్పాలంటే ఆయన దాదాపు 28 సంవత్సరాల బోధనా అనుభవంతో సేవలు అందిస్తున్నారు ఆయన విద్యార్థులకు. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్లో ప్రొఫెషనల్ డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నారు. అలాగే రిమ్స్ మెడికల్ కాలేజ్లో ఎథనిక్ కమిటీ చైర్మన్గా కూడా ఆయన సేవలు అందిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే నలంద కాలేజ్తో పాటు వివిధ సంస్థల్లో కూడా ఆయన పనిచేస్తున్నారు. గతంలో ఆయన ఎన్సీసీ ఎన్ఎస్ఎస్లలో జిల్లా మరియు యూనివర్సిటీ స్థాయిలో బెస్ట్ ఆఫీసర్గా అవార్డులు కూడా అందుకున్నారు. ఇంతేకాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కామర్స్కు సంబంధించిన ఆయన ఆర్టికల్స్ పబ్లిష్ కూడా అయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే విజయ్ గోపాల్ గారి గురించి చెప్పాలంటే చాలా తక్కువే ఇది. ఇక చిన్న మాటలో చెప్పాలి అనుకుంటే ఆదిలాబాద్లో ఉన్న పేరెంట్స్లో ఈరోజు ఆదిలాబాద్లో ఉన్న పేరెంట్స్లో దాదాపు 70% మంది ఆయన శిష్యులన్నా కానీ అతిశయోక్తి కాదండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్కారం సార్. ఏసియన్ ప్రేక్షకులకు మీరు ఏ విధంగా మీరు గైడ్ చేయగలుగుతారు సార్? అంటే ఈ 10వ తరగతి పాస్ అయిన విద్యార్థుల తల్లిదండ్రులకి మీరు గైడ్ చేయాలి సార్. అంటే ఏ విధంగా అంటే వాళ్ళకి ఏ కోర్సులు తీసుకోవాలి అనేది ఒకసారి మనం మాట్లాడితే బాగుంటుంది సార్. మీరు శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణీం వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఏసియన్ ప్రేక్షక మహాశయులందరికీ నమస్కరిస్తూ ఇప్పుడిప్పుడే 10వ తరగతి పరీక్షలను ముగించుకొని కొంగ్రొత్త ఆశయాలతో కాలేజీ అవకాశాలను అందిపుచ్చుకోవాలనేటువంటి తపనతో ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు తెలియచేస్తూ సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏసియన్ ఎండి గారికి మరియు వారి యొక్క సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ కెరీర్ గైడెన్స్లో భవిష్యత్ అనేటువంటిది ఒక విద్యార్థి మొదటగా పాఠశాల స్థాయి నుండి కళాశాల స్థాయి వరకు రావడం జరుగుతుంది. అందరు విద్యార్థులు అన్ని సబ్జెక్టులని పాఠశాల స్థాయిలో చదువుకుంటారు. కానీ కళాశాల స్థాయి నుండి వారి అభిరుచికి అనుగుణంగా చదువుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఒక్కొక్క మనకు చేతివేళ్ళు ఎలానైతే 5 ఉండవు, సమానంగా ఉండవు, అలానే ఒక్కొక్క వ్యక్తి యొక్క ఆశయం కానీ ఉద్దేశం కానీ ఇది 10వ తరగతి చిన్నప్పుడు అడగంగానే అప్పుడే నడకనేటటువంటి పిల్లడు మాట్లాడేటువంటి పిల్లని ఏమవుతారా అంటే డాక్టర్ అవుతా ఇంజనీర్ అవుతాడు. కానీ అది పరిస్థితి ఒక 10వ తరగతి వచ్చేసరికల్లా తను ఏమి కావాలనేటువంటిది ఒక ఆలోచన అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఒక విద్యార్థి దశలో 10వ తరగతి చాలా ముఖ్యమైనటువంటి దశ. ఆ దశనే ఆ భవిష్యత్తుకు, ఎందుకంటే కొన్ని అవకాశాలు ఎలా ఉంటాయంటే మనం ముందరకు పోయిన తర్వాత వాపసు రావడం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఒక సున్నితమైనటువంటి దశలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు, ఆసక్తులు, దాని తర్వాత భయాలు అనేటువంటివి ఉంటాయి. ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటేనేమో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ చదువుకోనటువంటి మన తల్లిదండ్రులు ఉన్నటువంటి ముఖ్యంగా విద్యార్థులు, పేద విద్యార్థులు, గ్రామీణ విద్యార్థులకు ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితి ఈ ప్రస్తుత తరంలో ఉంటుంది. మరి వాళ్ళని ఏ విధంగా వారి భవిష్యత్తు నిర్ణయించుకోవాలి? సాధారణంగా మనకు ఒక 10వ తరగతి తర్వాత ఒక విద్యార్థి తను అది సైన్స్ కానీ ఆర్ట్స్ని కానీ ఎంచుకోవాలనుకుంటే ఒక 4 అంశాలని దృష్టిలో పెట్టుకోవాలి. మొదటిది డూ వాట్ యూ లవ్. అంటే మనము అందరూ అంటారు కష్టపడి పనిచేయాలి. ఇప్పుడు వ్యవస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ప్రపంచం మొత్తం మన చేతిలోనే ఉంటుంది. సో డూ వాట్ యూ లవ్. నువ్వు దేన్నైతే ఇష్టపడతావో, ఏమవుతావురా అంటే ఇంజనీర్ అవుతాడు, ఏమవుతారా డాక్టర్ అవుతాడు. అంటే ఈ 2 ప్రొఫెషనల్ తప్ప మిగతా ప్రొఫెషనల్ లేదు అనేటటువంటి విధంగా ఉన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి ఈ సమాజంలో మరి వాడికి ఏం చేయాలనేటువంటి ఆలోచన ఉండదు, తను ఏదో చేయాలనేటువంటి తపన ఉంటుంది. ఇప్పుడు ఒక సాధారణ విద్యార్థి తన గోల్ని ఎట్లా అంటే ఎంచుకోవడానికి తను తీసుకోవాల్సిన అంశాలు, పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు ఏముంటాయి? ముఖ్యమైనటువంటిది వారి యొక్క అభిరుచి. అదే అంటున్నాను, డూ వాట్ యూ లవ్. ఇప్పుడు మాకు ఒక ఉదాహరణ ఉండేది. మా కాలేజీలో ఒక BA పిల్లడు చదివాడు. వాడిని అడిగేది నేను, అరే ఏం చేయాలనుకుంటున్నావురా అని అంటే, సార్ BA ఎందుకు చేస్తున్నావురా అంటే, సార్ నాకు తప్పకుండా నేను ఒక యూట్యూబర్ని కావాలనుకుంటున్నాను. నేను యూట్యూబ్లలో వీడియోలని నేను దర్శకత్వం చేసి నేను ఒక వీడియోలను అప్లోడ్ చేసి నేను సినిమా రంగానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన వాడికి అప్పుడే రావడం జరిగింది. అంటే
ప్రతి ఒక్క వ్యక్తి ఉద్యోగమే చేయాలనేటువంటిది కాదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. కాబట్టి అలాంటి ఆలోచన మీకు మనం ఏమి చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన రావాలి. నెంబర్ 2, డూ వాట్ యు ఆర్ గుడ్ ఎట్. అందరూ అన్ని రంగాలలో మనకు అవగాహన అనేటువంటిది కలిగి ఉండరు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క అభిరుచి. ఇప్పుడు మనం తినే తిండిలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కూర నచ్చుతుంది, అందరికి ఒకటి నచ్చాలని ఏం లేదు. కాబట్టి మన అభిరుచికి తగ్గట్టు అది సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో అంశాలను మనకు ప్రభావం చూపిస్తుంది. నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది, మా కళాశాలలో చున్నాలు వేసేటువంటి ఒక పిల్లడు, వాడు నన్ను సార్ మీరు కామర్స్ లెక్చరర్ అని అడిగాడు. మీరు కామర్స్ లెక్చరర్ అనగానే నేను అన్నాను, సార్ అరే నువ్వు కామర్స్ అనే పదం ఎట్లా వాడినవురా? సాధారణంగా కామర్స్ అనే పదము ఇంటర్మీడియట్ స్థాయి నుండి వస్తుంది. నువ్వు సైన్స్ టీచర్వా, లెక్కల టీచర్వా మరి అని అడగకుండా నువ్వు కామర్స్ అనే పదం ఎట్లా చెప్పినవురా అంటే, వాడు ఇమీడియట్గా ఏం చెప్తాడు, సార్ నేను ఒక ప్రభుత్వ కళాశాలలో నేను చదువుతున్నాను, నాన్నగారు లేరు, అమ్మ ఆరోగ్యం బాగాలేదు, చిన్న చెల్లి ఉంటుంది, కుటుంబాన్ని పోషించడానికి కొరకే నేను అక్కడ ఇంటర్మీడియట్ చదువుతున్నాను, కానీ నేను ఇక్కడ చున్నం వేస్తున్నా, నేను ఉద్యోగం చేస్తున్నాను అని అనడం జరిగింది. అంటే దీని ఉద్దేశం ఏమంటే, వాడికి చదువుకోవాలనేటువంటి తపన ఉన్నా కానీ వారి యొక్క ఆర్థిక పరిస్థితి కూడా ఆ భవిష్యత్తును నిర్ణయించేటటువంటి దాంట్లో చాలా దేర్ హై మగర్ అంధేర్ నై అంటారు. వాడు ఇమీడియట్గా సక్సెస్ కాలేకపోవచ్చు, కానీ ఆ ఆలోచన ఏదైతే ఒక విద్యార్థికి ఉంటుందో ఆ ఆలోచన నేను చదవాలి, నేను సాధించాలి అనేటువంటిది. కాబట్టి డూ వాట్ యు ఆర్ గుడ్ ఎట్, నువ్వు ఏం చేయగలుగుతావు అనేటువంటి దాన్ని కూడా ఆ విద్యార్థి తప్పకుండా మనకు దృష్టిలో పెట్టుకోవాలి. అది కాకుండా డూ వాట్ యూ కెన్ బీ పెయిడ్ ఫర్. మనం చేసే పనికి మనం ఎందుకు పని చేస్తాము, ఎందుకు చదువుతాము, ఎందుకంటే దాని నుండి రేపు పొద్దున అది వ్యాపారమే కానీ, ఉద్యోగమే కానీ, లేదా ఏ రంగాన్ని ఎంచుకున్నా కానీ దాని నుండి మనం ఒక ప్రతిఫలాన్ని పొంది, అది రాజకీయమే కానీ, అది ఒక కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి తపనతో మనం చేసేటటువంటి మనం చదువుకుంటున్నాం. కాబట్టి మనం మరి దాని నుండి ఏ విధంగా ప్రతిఫలం పొందుతున్నాము. ప్రతిఫలం అనేటువంటిది వృత్తి నుండి వృత్తి తేడా ఉంటుంది. సంతృప్తి నుండి సంతృప్తి, అందరూ లక్షలు కోట్లు సంపాదించవలసిన అవసరం లేదు. ₹1,00,00,000 సంపాదించేటటువంటి వ్యక్తి ఎంత సంతోషంగా ఉంటాడో, 10,000 సంపాదించేటటువంటి ఒక ఉద్యోగి కూడా అంతే సంతోషము లేదా అంతకంటే సంతోషకంగానే తన జీవితాన్ని వాడు ఆస్వాదిస్తుంటాడు. కాబట్టి అది కూడా చాలా ముఖ్యమైనటువంటి విద్యార్థిలో అదొక ముఖ్యమైనటువంటిది ఉంటుంది. అది కాకుండా డూ వాట్ ద వరల్డ్ నీడ్స్. ఇది కాంపిటీషన్, మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మనకు మెషిన్ లెర్నింగ్ లాంటి ఎన్నో టెక్నాలజీస్ వస్తున్నాయి, సాంకేతిక అభివృద్ధి చెందుతున్నది. కాబట్టి ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి, ఈ యొక్క మన రంగాలకు, వివిధ రంగాలకు మనకు ఏది కావాలి, ఏది ఇప్పుడు ఒక గ్రామంలో ఒక 50 మెడికల్ హాల్ ఉన్నాయి, మీరు ఇంకొక 51 మెడికల్ పెట్టిందనుకోండి, ఆ మెడికల్ హాల్ అనేటువంటిది నడదు. మరి అక్కడ లేనటువంటి వ్యాపారం చేస్తేనే నువ్వు దానికి సర్వైవ్ కలుగుతావు. కాబట్టి మనం చదువుకునేటటువంటి చదువు కూడా సాధారణంగా ఈ విధంగా ఆలోచించుకొని, ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులు ఉంటాము, కానీ రేపు నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. రేపు ప్రొద్దున తల్లిదండ్రులు ఉండకపోవచ్చు. వారి తల్లిదండ్రులు అందించినటువంటి విద్య ద్వారానే వారి యొక్క భవిష్యత్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ విద్య అనేటువంటిది ఉద్యోగం కొరకు కాదు. చాలామంది ఏమనుకుంటారు కదా అంటే, సార్ ఈ విద్య ద్వారా లేదా చదువుతోని జాబ్లో కొరకు చదువుకుంటున్నాం అనుకుంటారు. కాదు. నో ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ద జాబ్, ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ ద నాలెడ్జ్. వాడు పొందేటటువంటి ఆ నాలెడ్జ్ని, వాడు పొందేటటువంటి ఆ సముపార్జించేటటువంటి జ్ఞానంతో, అది వృత్తే కానీ, లేదా ఉద్యోగమే కానీ, లేదా అది ఏ రంగంలో ఉన్నా కన్నా వాడు మనుగడ సాధించాలన్నటువంటి జ్ఞానం కొరికే చదువు ఉంటుంది. కాబట్టి అలాంటి జ్ఞాన సముపార్జన కొరికే ఈ చదువులు ముఖ్యంగా 10వ తరగతి తర్వాత విద్యార్థి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నాను. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థుల తల్లిదండ్రులకు వాళ్ళు ఏ గ్రూప్స్ తీసుకోవాలి అనేది వాళ్ళకి ఎట్లా మనం హెల్ప్ చేయగలుగుతాం? సాధారణంగా 10వ తరగతి తర్వాత మనల్ని 2 భాగాలుగా విభజించవచ్చు విద్యా వ్యవస్థని. అది ఇక్కడ ఇంటర్మీడియట్ నుండి మొదటిది సైన్స్ స్ట్రీమ్ అంటాము, దాని తర్వాత నెక్స్ట్ ఉండేది ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్ అని అంటాము. సో సైన్స్ స్ట్రీమ్ అంటే విజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలను నేర్చుకొని దాని ద్వారా భవిష్యత్తును రచించుకోవడం అనేటువంటిది సైన్స్ స్ట్రీమ్. సాధారణంగా ఎంపీసీ, బైపీసీ, అది ఈ 2 గ్రూపుల ద్వారా ఆ వ్యక్తి డాక్టరే కానీ, ఇంజనీరే కానీ, లేదా వివిధ రకాలైనటువంటి అది ఇంజనీరింగే కానీ, లేదా అలా చాలా మనకి ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఇంత గతంలో వచ్చినటువంటి కెరీర్ గైడెన్స్ ఇచ్చినటువంటి చెప్పారు, అలా వివిధ రకాలైనటువంటి కోర్సెస్ ఉంటాయి. మరి ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్ అంటే
మనకు సాధారణంగా ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేసరికల్లా ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ అంటాము, డిగ్రీకి వచ్చేసరికల్లా సైన్స్, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ అండ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అనేటువంటి మూడో విభాగం అనేటువంటిది కూడా మనకు అందులోకి రావడం జరుగుతుంది. ఇంటర్మీడియట్లో రెండు రకాలుగా ఉంటాం మనము, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ అంటాము, సైన్స్ అంటాము. అదే డిగ్రీ స్థాయికి వచ్చేసరికల్లా సైన్స్, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ యాజ్ వెల్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అనేటువంటిది వస్తుంది. అంటే మానవ వనరులను ఇక ఈ సైన్స్ ఇంకా ఆర్ట్స్ కాకుండా ఇంటర్ వాళ్ళకి సైన్స్ ఆర్ట్స్ కాకుండా ఇంకొక గ్రూప్ కూడా అంటే లైక్ టెక్నికల్ సైడ్, పాలిటెక్నిక్ కానివ్వండి, ఐటీఐ కానీ డిప్లొమా కోర్సెస్. అవును, ఎందుకంటే కొందరికి నేను ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పినట్టు ఒక విద్యార్థి ఇంటర్ బేస్ 10th తర్వాత ఈ పారామెడికల్ కూడా కొన్ని ఆపర్చునిటీస్. అవునవును. అయితే సాధారణంగా మనకి ఎలా ఉంటుంది కదా అంటే 10వ తరగతి తర్వాత ఇంటర్ స్థాయి నుండి తర్వాత డిగ్రీ స్థాయి నుండి అలా హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తూ భవిష్యత్తును నిర్ణయించుకోవడం అనేటువంటిది ఒక దశ. కొందరికి ఆ దశలు పోవాలనుకుంటే ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే పరిస్థితి కుటుంబానికి విద్యార్థికి పులిని చూసి నక్క బాత పెట్టుకోద్ది ఎప్పటికీ. ఎందుకంటే వాడు ఇది చదువుతున్నాడంటే వాడికి ఉన్నటువంటి అవకాశము, మనకున్నటువంటి అవకాశాలలో మన దగ్గర ఇప్పుడు ఉన్న పేరెంట్స్లో మనం ఇదే చూస్తాం. అరే మా పిల్లాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక కాలేజ్కి వెళ్తున్నారు, వాళ్ళంతా ఎంపీసీ తీసుకుంటున్నారు. ఎప్పటికి కూడా మన అందుకొరకే చెప్పాను, డూ వాట్ యు లవ్ అండ్ డూ వాట్ యు ఆర్ గుడ్ అని చెప్తున్నాం మనము. సో మనకున్నటువంటి దాంట్లో సాధారణంగా కొందరి ఆర్థిక పరిస్థితి ద్వారా 10వ తరగతి చదవగానే ఒక 2 సంవత్సరాల లోపట్లో వాడి భవిష్యత్తు వాడు మనకు ఒక చోట సెటిల్ అయ్యేటట్టు, ఒక ఆదాయ వనరులు వాడికి లభించేటట్టు కూడా మనకు ఉన్నటువంటి కోర్సెస్ ఉంటాయి సార్. అవి ఆ కోర్సెస్లో మనకు ఉన్నటువంటివి సాధారణంగా జూనియర్ కాలేజ్ అంటే ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి మన వొకేషనల్ కోర్సెస్ అంటే వృత్తి విద్య కోర్సెస్, అవి లేకుండా పారామెడికల్ కోర్సెస్ అంటాము, అవి డిప్లొమాకు సంబంధించినటువంటివి. సాధారణంగా పారామెడికల్ అనగానే కేవలం సైన్స్ స్ట్రీమ్ వాళ్ళే పోవచ్చు అనేటువంటిది కాకుండా మనకు ఆర్ట్స్కు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మనకి ఈ పారామెడికల్ కోర్సెస్లో కొన్ని మనకు కోర్సెస్ అనేటువంటివి వాళ్ళు చదువుకొని కేవలము 6 నుండి 6 నెలలు లేదా 1 year లేదా మ్యాక్సిమము 2వ సంవత్సరాల లోపల 10వ తరగతి కాగానే 6 నుండి 2 సంవత్సరాల లోపల వాడు ఆ చదువుకొని మినిమం ఒక 10 నుండి 15,000 రూపాయలు సంపాదించి తన కుటుంబానికి ఆసరగా ఉండేటటువంటి కోర్సులు ఎన్నో ఉన్నాయి. మనకి ఐటీ ఉన్నాయి, మనకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటాము. మనకు అంటే ఇది మన సాధారణమైన విద్యార్థికి ఉపయోగపడే విధంగా చెప్తున్నాము. ఈ వొకేషనల్ కోర్సెస్ కానీ, పారామెడికల్ కోర్సెస్ కానీ, ఐటీఐ కోర్సెస్ అనేటువంటివి తరగతిలో పుస్తకాల నుండి చదువుడు కాకుండా ఒక ప్రాక్టికల్గా వాడు ఒక నైపుణ్యాన్ని ఆ పని చేస్తూ నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సాధారణంగా వేరే చదువులో ఏముంటుంది, పుస్తకాలను చదువుకొని దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఈ ఐటీఐ కోర్సెస్లో కానీ, మనకు ఉన్నటువంటి పారామెడికల్ కోర్సెస్లో కానీ, వొకేషనల్ కోర్సెస్లో కానీ పుస్తకం ద్వారా చదువుకోవడం అనేటువంటిది తక్కువగా ఉంటూ వాడు కార్యశాలలు ప్రాక్టికల్స్ అంటాం మనము. సో ప్రాక్టికల్గా మనకు ఎన్నో రకాలైనటువంటి ఇప్పుడు మనకు ఐటీఐ కోర్సెస్లో ఎలక్ట్రీషియన్స్ కానీ, అలా దాని తర్వాత ఫిట్టర్ అని కానీ, అలా డ్రాఫ్ట్ మెన్ అని కానీ, అలా ఎన్నో రకాలైనటువంటి సివిల్ ఇంజనీరింగ్ కానీ, అలా ఎన్నో రకాలైనటువంటి కోర్సెస్. మళ్ళీ అది కాకుండా కూడా నేటిరేపు ఫ్యాషన్ డిజైనింగ్ అనేటువంటిది కాకుండా, లేదా మనకు హాస్పిటాలిటీ అంటే మనము హాస్పిటల్ పనిచేయడం కాదు, ఒక మనిషికి ఆత్మీయత కొద్దీ ఆయనని మనము ఏ విధంగా మనము నిర్వహించగలుగుతాము. ఒక చిన్న ఉదాహరణ, నేను హైదరాబాద్కి ఒక కార్ సర్వీసింగ్ కొరికి ఒక వర్క్షాప్ వెళ్ళడం జరిగింది. ఆర్టీసీ క్రాస్లో ఉన్నటువంటి కార్ సర్వీసింగ్కి. అక్కడ చాలా ఎండ, దాదాపు 300 kilometers దూరం పోయేసరికల్లా కారు లోపలికి పోయి పార్క్ చేస్తారో లేదో ఒక లేడీ తీసుకొచ్చి ట్రేలో మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. సో నేను అనుకున్నాను, అప్పటి వరకు నీళ్ళు దొరికితే బాగుంటుందని అనేటువంటి ఆలోచన ఉండేది. ఇమీడియట్గా నీళ్ళు అందించడం జరిగింది. కారు పార్క్ చేసి నీళ్ళు తాగిన లేదో ఒక 10 నిమిషాల తర్వాత ఇమీడియట్గా ఒక కప్ ఆఫ్ టీ తీసుకోవడం జరిగింది. సార్ మీరు అలసిపోయినట్టున్నారు, ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చోండి, దాని తర్వాత మా మెకానిక్ వస్తారు, మీకు ఉన్నటువంటి ఇబ్బంది చెప్పి మీ కార్ రిపేరింగ్ చేసుకోవచ్చు, మీరు అప్పటి వరకు మీ అలసట తీర్చుకోండి సార్ అని. అంటే దిస్ ఈజ్ ఆల్ కమ్స్ అండర్ హాస్పిటాలిటీ. అంటే ఇది కూడా రేపు ఇది ఎందుకంటే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. అలాగే వివిధ రకాలైనటువంటి యాన్సిలరీ ఇండస్ట్రీస్ అంటాము, మనకు ఉన్నటువంటి వివిధ రకాలకు సంబంధించినటువంటి మౌలిక వసతులకు సంబంధించినటువంటి ఈ కోర్సెస్ కూడా
చాలా కోర్సెస్ మనకు ఈ వొకేషనల్ కోర్సెస్లో కానీ పారామెడికల్ కోర్సెస్లో కానీ లేదా ఐటీఐ కోర్సెస్లో కూడా కేవలము అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. మనకు ఏంది కావాలనేటువంటిది మనం ఇంట్లో కూర్చుంటే ఇంత ఎవరికి కూడా అది చెప్పేటువంటిది ఉండదు. నోరుంటే ఢిల్లీకి పోవచ్చు అనేటువంటి ఒక సామెత ఉంటుంది. కాబట్టి మనం ఏదైతే మనకు తెలుసుకోవాలనుకుంటున్నామో, ఎందుకంటే ఎంతో అభివృద్ధి చెందింది, ఇప్పుడు ఇంటర్నెట్ మన చేతిలో ఉంటుంది. సో ప్రపంచం మొత్తం మన చేతిలోనే ఉన్నట్టు ఏ విషయమైనా కానీ మన గూగుల్ సెర్చ్లో లేదా చదువుకున్నటువంటి మేధావర్గం ఉంటుంది. మళ్ళీ నేటిరేపు యువత రాజకీయాలలో మనకు వస్తున్నారు చాలామంది యువత. సో వాళ్ళకు మనకు సహాయాన్ని అందించడానికి కూడా ఉంటున్నారు. కాబట్టి వారి యొక్క సహాయ సహకారాల ద్వారా మనము ఈ అవగాహన కలిగితే భవిష్యత్ అనేటువంటిది ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది. సార్, సాధారణంగా 10వ తరగతి పాస్ అయిన విద్యార్థుల తల్లిదండ్రులు ఎంపీసీ బైపీసీ గ్రూప్ల వైపే మొగ్గు చూపుతుంటారు. అలా కాకుండా అంటే కామర్స్ కానీ ఆర్ట్స్ కానీ ఈ గ్రూపులు తీసుకోవడానికి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తుంటారు. అలాగే సమాజంలో కూడా అంటే సొసైటీలో కూడా ఎట్లా అంటే ఏదో ఒక 10th ఇంటర్ చేయాలా, ఏ గ్రూప్ తీసుకోవాలంటే పోరా ఇంటర్లో సిఈసి తీసుకో, ఇంకేదైనా తీసుకో అని చెప్పేసి అట్లా పంపిస్తుంటారు. అంటే సొసైటీలో కూడా దీనికి చిన్న చూపు ఉన్నది. అలా కాకుండా కామర్స్ ఆర్ట్స్ గ్రూప్లో కూడా మంచి భవిష్యత్తు ఉంది, ప్రొఫెషనల్ కోర్స్కి వెళ్ళొచ్చు. ఆ కోర్సుల గురించి కొంచెం చెప్తారా సార్ మాకు? నేను డిగ్రీ చదువుకునేటప్పుడు ఇంటర్మీడియట్ ఎంపీసీ సీట్ దొరకకపోవడం ద్వారా నేను డిగ్రీలో బీకామ్కు రావడం జరిగింది 1993 ఆ సంవత్సరం టైంలో. అప్పుడు బీకామ్ అంటే బేకామ్ అంటే ఏ అవకాశం లేనటువంటి, ఏ ఉద్దేశం లేనటువంటి వ్యక్తి ఏ కోర్స్ చేస్తాడు అంటే వాడు బీకామ్ చేస్తాడు అన్నట్టు. ఎట్లనైతే మనకు కాలానుగుణంగా మన యొక్క అవసరాలను బట్టి డిమాండ్ అనేటువంటిది మనకు ఏర్పాటు చేయడం, డిమాండ్ అనేటువంటిది కలగడం అనేటువంటిది జరుగుతుంది. ఒకప్పుడు బిఏ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ ప్రెస్టీజ్. చాలా వివిఐపీస్ వాళ్ళందరూ కూడా బిఏ గ్రూప్ అనేటువంటిది ఎందుకు అప్పుడు ఆ కాలానికి అనుగుణంగా ఆ బిఏ అనేటువంటి దానికి ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉండేది. సో కాబట్టి అలా పరిస్థితులకు ఆధారంగా పరిస్థితుల్ని బట్టి మనకు వచ్చే అవుట్పుట్ అంటే బయటకు వచ్చేటటువంటి విద్యార్థుల సంఖ్య ఆధారంగా కూడా అవైలబిలిటీ ఉండేటువంటి పరిశ్రమలకు కానీ సమాజానికి కానీ ఉద్యోగ రంగానికి అవసరమయ్యేటటువంటి విద్యార్థుల ఆధారంగా కూడా కోర్సుల యొక్క డిమాండ్ అనేటువంటిది మనకు కలగడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుత తరుణంలో అత్యధికంగా డిమాండ్ ఉన్నటువంటి కోర్సులు ఏమైనా ఉన్నాయా అంటే అవి కామర్స్ గ్రూప్స్. అంటే నేను వేరే గ్రూప్స్కి లేవని అనడం లేదు. ఎందుకంటున్నానంటే ఒక వ్యక్తి ఒక సైన్స్ గ్రూప్ చదివితే దాదాపు ఆయన ఒక ఎంప్లాయ్మెంట్ సైడ్ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక వ్యక్తి కామర్స్ ద్వారా తన యొక్క విద్యను అభ్యసిస్తే వాడు ఒక ఎంప్లాయీగా కాకుండా ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఉద్యోగిత, ఇప్పుడు మనకు కావాల్సినటువంటిది ఉద్యోగిత. సో కాబట్టి ప్రభుత్వాలు అన్నీ కూడా అందరికీ ఉద్యోగాలు కల్పించడం అనేటువంటిది సో చాలా అసాధ్యం. కాబట్టి తను ఒక పరిశ్రమను, తను ఒక వ్యాపార సంస్థను ఏర్పాటు చేస్తే గింత సో ఒక వ్యక్తి ఒక పరిశ్రమను లేదా వ్యాపారాన్ని చేస్తే ఒక 10 మందికి ఒక ఉద్యోగిత అనేటువంటిది కల్పించడం అనేటువంటిది జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్. మళ్ళీ దాంతోపాటు మన యొక్క ఆర్థిక పరిస్థితి అనేటువంటిది కూడా దేశ అభివృద్ధి చెందుతున్న అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇంటర్మీడియట్లో 10th క్లాస్ తర్వాత ప్రస్తుత తరుణంలో ఒకవేళ మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంజనీరింగ్ మనకు డాక్టరేట్ కాకుండా గౌరవప్రదంగా మనకు సమాజంలో ఉండాలని అనుకుంటే ద ఫైనెస్ట్ గ్రూప్స్ సార్ ఎంఈసి అండ్ సిఈసి, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ అండ్ సివిక్స్. లేదా కొందరికి మ్యాథ్స్ ఫోబియా ఉంటుంది. సో నేనేమంటే చిన్నప్పుడు, ఇప్పుడైతే లేదు కానీ అప్పుడు ఎక్కాలు బట్టి ఇచ్చడం జరుగుతుంది. 20 ఎక్కం వరకు జ్ఞాపకం చేయాలంటే ఒక ఫోబియా. కాబట్టి దాదాపు 60% పిల్లలు ఆ ఎక్కాలని జ్ఞాపకం ఉంచుకోవడం అనే భయంతోని, ఫోబియాతోని సైన్స్ కానీ వేరే గ్రూప్కు పోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి నేను ఇంతకుముందే చెప్పాను, ఇప్పుడు జ్ఞాపకము చేసుకోవడం అనేటువంటిది ముఖ్యం కాదు, గుర్తించడం అనేటువంటి సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నడుస్తుంది. అర్లియర్ వీ హ్యావ్ టు రిమెంబర్, కానీ ఇప్పుడు వీ హ్యావ్ టు రికగ్నిషన్. ఎందుకంటే ప్రపంచం కూడా మొత్తము మన చేతిలోనే మనకు అందుబాటులో ఉంటున్నది. కాబట్టి ది ఫైనెస్ట్ గ్రూప్స్ ఆర్ ఎంఈసి అండ్ సిఈసి. దీని ద్వారా ఏమవుతుంది, ఎంఈసి చేయడం ద్వారా మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ సివిక్స్ చేయడం ద్వారా రేపు ఇటు ప్రొఫెషనల్ కోర్సెస్కి కానీ నాన్ ప్రొఫెషనల్ కోర్సెస్కి కానీ ఒక విద్యార్థికి
పుష్కలమైనటువంటి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. అది ప్రభుత్వ కళాశాలలో కానీ లేదా ప్రైవేట్ కళాశాలలో కానీ ఈ కోర్సులు మనకు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ లేదా ఇతరతర రాష్ట్రాల్లో కూడా ఈ కోర్సులు అనేటువంటివి మనకు అందుబాటులో అనేటువంటిది ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుంది కదా అంటే ఇంటర్మీడియట్ స్థాయి నుండి డిగ్రీ స్థాయి సాధారణంగా మన ఈ ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది లేదా ప్రొఫెషనల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉంటుంది. ప్రొఫెషనల్ బేస్డ్ అంటే ఇప్పుడు సిఏ కానీ ఐసీడబ్ల్యూఏ లాంటి కోర్సెస్కి గ్రాడ్యుయేషన్ అనేటువంటిది డిగ్రీ అనేటువంటిది ఒక కోర్సు, అలా మనకు గ్రాడ్యుయేషన్ అనేటువంటిది మనకు అవసరం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఇంటర్మీడియట్ అయిన తర్వాత అలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్లో కూడా మనం ఈ ఎంఈసి లేదా సిఈసి ద్వారా ఆ విద్యార్థి ఒక డాక్టరు ఒక ఇంజనీరు ఎంతైతే సంపాదించగలుగుతాడో అంతకంటే ఎక్కువగా, ఎందుకంటే ప్రతి ఒక్క సంస్థకు, అది హాస్పిటలే కానీ ఒక ఇంజనీరింగ్ సంస్థనే కానీ వ్యాపార సంస్థనే కానీ విద్యా సంస్థనే కానీ పరిశ్రమనే కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్క సంస్థకు ఒక అకౌంటెంట్, ఒక ఆడిటరు, ఒక ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్, ఒక ఇన్కమ్ ట్యాక్స్ అడ్వైజరు, వీళ్ళందరూ కూడా మనకు కామర్స్ బేస్ నుండి వస్తారు. కాబట్టి ఇలా మనకు ప్రతి ఎట్లనైతే ఉప్పు లేని వంటకు రుచి అనేటువంటిది ఉండదు, అలా కామర్స్ లేనటువంటి రంగము అనేటువంటిది ఇప్పుడు మన ప్రస్తుత తరుణంలో మనం ఉండడం లేదనేటువంటిది అతిశయోక్తి కాదు. కామర్స్ గ్రూప్లో తీసుకున్న వాళ్ళకి అంటే ఇండస్ట్రీస్లో కానివ్వండి పెద్ద పెద్ద కంపెనీస్లో అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి. అవును, చాలా అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంటర్ తర్వాత కామర్స్ గ్రూపులు అందుబాటులో ఉన్న ప్రొఫెషనల్ కోర్సులు ఏమున్నాయి సార్? ప్రొఫెషనల్ కోర్సులు ఫస్ట్ ఒక 2 నిమిషాలు నేను నాన్ ప్రొఫెషనల్ గురించి మాట్లాడదాం. ఓకే. ఇంటర్మీడియట్ ఎంఈసి లేదా సిఈసి చేసిన తర్వాత ఈవెన్ హెచ్ఈసి పిల్లడు కూడా ఇంటర్మీడియట్లో ఒకవేళ హెచ్ఈసి చదువుకున్న హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ సివిక్స్ చదువుకున్నా కానీ డిగ్రీలో ఈవెన్ మనకు కామర్స్ సబ్జెక్ట్ అనేటువంటిది చదువుకోవచ్చు. ఈవెన్ ఎంపీసీ బైపీసీ పిల్లలు ఇప్పుడు చాలామంది మేము చూస్తుంటాము, టాప్ కాలేజెస్లో రానటువంటి ఇంజనీరింగ్ సీట్లు రానటువంటి వ్యక్తులు లేదా ఎంబీబీఎస్ రానటువంటి వ్యక్తులు లేదా మేనేజ్మెంట్ వైపు పోవాలనేటువంటి ఇప్పుడు క్యాట్ లాంటి మనకు ఒక ప్రొఫెషనలిజం ఉన్నటువంటి ఒక ఎంబీఏ కోర్సెస్ ఉన్నటువంటి మనకు విద్యావకాశాలు ఉన్నటువంటి దాంట్లో సాధారణంగా మనకేం చేయొచ్చు పిల్లలు ఏం కదా అంటే ఈవెన్ మ్యాథ్స్ సైన్స్ పిల్లలు కూడా గ్రాడ్యుయేషన్కి వచ్చేసరికల్లా కామర్స్ విద్యా వైపు మళ్ళడం అనేటువంటిది జరుగుతున్నది. మనకు గ్రాడ్యుయేషన్కి వచ్చేసరికల్లా ది ఫైనెస్ట్ మనకు నాన్ ప్రొఫెషనల్ కోర్స్కి వచ్చేసరికల్లా బీకామ్, బ్యాచులర్ ఆఫ్ కామర్స్ అని అంటాము. అది బీకామ్లో అది ఒక హెడ్ అనమాట. అందులో బీకామ్ కంప్యూటర్సే కానీ బీకామ్ ఆనర్సే కానీ బీకామ్ జనరలే కానీ అంటే సబ్జెక్ట్ వారీగా కొన్ని విషయాలు మార్పు అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు బకెట్ సిస్టమ్ ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు ప్రస్తుత నూతన విద్యా విధానంలో తీసేయడం జరుగుతుంది. అంటే సబ్జెక్ట్స్ని ఎంపిక చేసుకోవడము. కాబట్టి ఆ బకెట్ సిస్టమ్ నుండి లాభాల కంటే నష్టం అనేటువంటిది ఎక్కువ జరిగిందనే ఉద్దేశంతో అందరూ వ్యక్తులు అన్ని సబ్జెక్టులు చదవాలనేటువంటి ఉద్దేశంతో నాన్ బకెట్ సిస్టమ్ అనేటువంటిది మళ్ళీ మనకు వచ్చే అకాడమిక్ నుండి బహుశా పరిచయం అనేటువంటిది చేయడం జరుగుతున్నది. బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ జనరల్, బీకామ్ ఆనర్స్, అది కాకుండా మనకు పిల్లడు ఇంటర్మీడియట్ స్థాయి నుండి కూడా ఎల్ఎల్బి సైడ్కు వెళ్ళిపోవచ్చు. మనకి ఇంటర్మీడియట్ నుండి అది మనకు ఇంటర్మీడియట్ స్థాయి నుండి కూడా ఇటు ఎల్ఎల్బి ఇవ్వచ్చు, లేదా డిగ్రీలో మనకు బీకామ్ కానీ బీఏ గ్రూప్ చేసి దాని తర్వాత కూడా 2 సంవత్సరాల కోర్సులో ఎల్ఎల్బి చేసుకోవచ్చు. అది కాకుండా ఇప్పుడు ప్రస్తుత తరుణంలో బీబీఏ ఆర్ బీబీఎం, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, అంటే ఏ వ్యక్తి డిగ్రీ కాగానే ఇమీడియట్గా ఉద్యోగాలు పొందాలి, మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలంటే మనకు ఇబ్బందిగా ఉన్నది, నాకు ప్రస్తుతం ఇమీడియట్గా గ్రాడ్యుయేషన్ కాగానే డిగ్రీ కాగానే నాకు ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించాలి, లేదా నేను ఒక వ్యాపారాన్ని నిర్వహించాలి, లేదా నేను ఒక నూతన స్టార్ట్అప్ అంటాము, నేను ఒక నూతన వ్యాపార సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటే ద బీబీఏ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్. దాని ఇంతకుముందు బీబీఏ అనేది దాని ఇప్పుడు బీబీఎం, బిజినెస్ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. అంటే ఆ కోర్సెస్లో ఒక నైపుణ్యంగా ఒక వ్యాపార సంస్థలను ఎలా ఏర్పాటు చేసుకోవచ్చు, దాన్ని ఏ విధంగా నిర్వహించవచ్చు అనేటువంటి అంశాలను అందులో ఇవ్వడం అనేటువంటిది జరిగింది సార్. ఇవి నాన్ ప్రొఫెషనల్ కోర్సెస్. ఇక ప్రొఫెషనల్ కోర్స్కి వచ్చేసరికల్లా సాధారణంగా ప్రొఫెషనల్ అంటే ఏంది, నాన్ ప్రొఫెషనల్ అంటే ఏంది? సాధారణంగా ఒక వ్యక్తి కంటే సార్ ఇది ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ అంటే ఒక వ్యక్తికి తన నైపుణ్యం ఆధారంగా
ఒక కావలసినటువంటి ఒక క్వాలిఫికేషన్ని అంటే ఒక విద్యను సముపార్జిస్తూ ఎక్కడైతే ఆదాయం అనేటువంటిది మనకు స్థిరంగా ఉండకుండా అభివృద్ధి అనేటటువంటిది అత్యధికంగా ఉంటుందో అలా చేసేటటువంటి విద్యా కోర్సులనే మనం ఏమంటామంటే ప్రొఫెషనల్ కోర్సెస్ అంటాం అనమాట. వేర్ ద ఇన్కమ్ ఈజ్ అన్సర్టైన్ విచ్ రిక్వైర్స్ ఎ స్పెషల్ స్కిల్ అండ్ ఎబిలిటీ యాజ్ వెల్ క్వాలిఫికేషన్. అంటే ఆ వ్యక్తికి ఒక ప్రత్యేకమైనటువంటి నైపుణ్యము, అడ్వకేట్స్ కానీ, చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ, డాక్టర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఒక ప్రొఫెషనలిజం అని ఉంటుంది. ఉండదు. వాళ్ళు అదే ఒక చోట ఒక ఉద్యోగిగా ఎంప్లాయీగా పనిచేస్తేనేమో ఇఫ్ ఎ డాక్టర్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఎ నర్సింగ్ హోమ్ సో హీఈస్ అన్ ఎంప్లాయీ. బట్ ఇఫ్ ఎస్ ఎ డాక్టర్ ఈజ్ హ్యావింగ్ ఏ క్లినిక్, ఒక డాక్టరు ఒక హాస్పిటల్లో పనిచేస్తే ఉద్యోగి. అదే డాక్టర్ తన యొక్క క్లినిక్ని ఏర్పాటు చేసుకుంటే ప్రొఫెషనల్ అవుతాడు. ఎందుకంటే తనకు వచ్చేటటువంటి ఆదాయం అనేటువంటిది స్థిరంగా ఉండడం అనేటువంటిది జరగదు. కాబట్టి ఈ కామర్స్కు ఉన్నటువంటి ప్రొఫెషనల్ కోర్సెస్ మిగతా ఏ సబ్జెక్ట్స్తో లేవు అనేటువంటి దాంట్లో చెప్పడంలో అతిశయోక్తి లేదు. మినిమం టు మినిమం ఒక 2 నుండి 5 సంవత్సరాలు కష్టపడితే కనీసము 10 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయాలు పొందేటటువంటి అవకాశాలు నేడు రేపు ప్రస్తుత తరుణంలో మనకు మీకు తెలుసో లేదో దాదాపు ఈ కామర్స్ సబ్జెక్ట్స్లో మొన్న డిగ్రీ దోస్త్ నోటిఫికేషన్ చూస్తే 100లో 60% కామర్స్ కోర్సు చేయడం జరుగుతుంది. మిగతా 40% వివిధ కోర్సులు చేయడం జరుగుతుంది. ఎందుకు కామర్స్లో జాయిన్ చేస్తున్నారు? ఎందుకంటే దానికి ఉన్నటువంటి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, దానికి ఉన్నటువంటి అవకాశాలతో పాటు దాంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇతరులపైన ఆధారపడకుండా తన కాళ్ళపైన తను కూడా నిలబడే విధంగా ఉండేటటువంటి అక్కడ సిలబస్ అనేటువంటిది ఏర్పాటు చేయడం ద్వారా ఈ కోర్సెస్ యొక్క రూపకల్పన చేయడం జరిగింది. ఆ ప్రొఫెషనల్ కోర్సెస్లో అన్నిటికంటే ఇప్పుడు ప్రస్తుతంలో ఉన్నటువంటి డిమాండెడ్ కోర్స్ ఏమంటే మనకి సిఏ అంటాము, చార్టర్డ్ అకౌంటెంట్ అంటాము. ఇది మనకు ఐసిఏఐ అనేటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా అని మనకు ఒక అటానమస్ బాడీ ఉంది మన దేశంలో. ఈ సంస్థ ద్వారా చార్టర్డ్ అకౌంటెంట్ అంటే ఒక పరిశ్రమలలో కానీ ఒక వ్యాపార సంస్థలో కానీ వాళ్ళు నమోదు చేసేటటువంటి ఆర్థిక వ్యవహారాలను ఆడిటింగ్ చేయడము, పర్యవేక్షించడము మరియు వారు చేసేటువంటి ఫలితాలను వాళ్ళు పరిశీలించి దాని ఖచ్చితత్వాన్ని తెలుసుకోవడానికి చేసేటటువంటి దాన్ని మనం ఏమంటామంటే చార్టర్డ్ అకౌంటెంట్ అంటాము. అది కాకుండా మనకు ICWI అంటాము, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ వర్క్స్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఒక షర్ట్ కాస్ట్ మనకు 5,000 రూపాయలు ఉంటుంది, ఒక షర్ట్ కాస్ట్ 2,000 రూపాయలు ఉంటుంది, ఒక షర్ట్ కాస్ట్ 500 రూపాయలకు ఉంటుంది. ఎలా డిసైడ్ చేస్తున్నాము? ఒక మొబైల్ కాస్ట్ 2 లక్షలు ఉంటుంది, ఒక మొబైల్ కాస్ట్ 20,000 ఉంటుంది, ఇంకొక మొబైల్ కాస్ట్ 5,000 రూపాయలు ఉంటుంది. ఎలా డిసైడ్ చేస్తున్నాము? ఎలా చేస్తున్నామంటే కాస్ట్ అకౌంటింగ్ ద్వారా. అంటే ఒక వస్తువు కానీ ఒక సేవల యొక్క ధరను నిర్ణయించేటటువంటి సబ్జెక్టే కాస్ట్ అకౌంటింగ్. ఈ కాస్ట్ అకౌంటింగ్ చాలామందికి తెలీదు, అందరూ సిఏ అని అనుకుంటారు. కానీ ICWI ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి కోర్సులో ఇవి అన్నీ కూడా ఈ ప్రొఫెషనల్ కోర్స్ అన్నీ కూడా ఇంటర్మీడియట్ కాగానే డిగ్రీ చేస్తూ 2-way ట్రాక్ అనమాట. ఇది డిగ్రీ చేస్తూ సైమల్టేనియస్గా ఇది ఒక గ్రాడ్యుయేషన్ కోర్స్ కాదు, ఇది ఒక ప్రొఫెషనల్ కోర్స్. ఇది ఒక మనకు ఉన్నటువంటి రెగ్యులర్గా అక్కడే కాలేజ్కి పోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనము ఉన్నటువంటి ఈ సంస్థల ద్వారా రిజిస్ట్రేషన్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా దిశానిర్దేశం చేసుకుంటే ఒక వ్యక్తి తాను కూడా దీనికి ప్రిపేర్ కావడం అనేటువంటిది జరుగుతుంది. రెండవ ముఖ్యమైనటువంటి కోర్స్ ఏమంటే అది ICWA. సో అది మళ్ళీ తర్వాత అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతంలో మనకు BFSI అంటాము, బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, బీమా రంగము. అమెరికాలో 100లో 98% మంది ఇన్సూరెన్స్ కోర్సులు మనకు ఇంటర్తో పాటు చేసేవా, ఇంటర్ అయిన తర్వాత చేయాల్సిన? కొన్ని కోర్సెస్ ఏమో ఇంటర్తో పాటు చేయొచ్చు, కొన్ని కోర్సెస్ ఏమో మనకు ఇంటర్ తర్వాత డిగ్రీ అంటే మినిమం క్వాలిఫికేషన్ అనేటువంటివి మనకు కొన్ని డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. ఆ డిప్లొమా కోర్సెస్ మనం ఈవెన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాగానే మనం ఆ కోర్సెస్ చేసుకోవచ్చు. కొన్ని కోర్సెస్ ఏమో గ్రాడ్యుయేషన్ తర్వాత మనం చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ACCA అని అంటాము, అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ అంటాము.
ది అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్. ఇప్పుడు గ్లోబలైజేషన్ అంటాం, అంటే మొత్తం ప్రపంచం అనేటువంటిది ఒక కుగ్రామం లాగా. మనకు ఏ వ్యక్తి అయినా ఎక్కడికైనా డ్యూ టు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, దీని ద్వారా మనకు దీంతో ఒక వ్యక్తి ఇంకొక ప్రాంతానికి లేదా ఇంకో దేశానికి చాలా సులువుగా వెళ్ళగలగడం జరుగుతుంది. చార్టర్డ్ అకౌంటెంట్ మన దేశంలోనే మనము ఒక పనిచేయాలనుకుంటే సిఏ కోర్స్ ఉంటుంది. అదే సిఏ వృత్తిని ఒక అంతర్జాతీయ స్థాయిలో మనం చేయాలనుకుంటే అలాంటి ప్రొఫెషనల్ కోర్స్ ఏమన్నా ఉందా అంటే ఆ కోర్సు ఏసీసీఏ. మనకు ఏసీసీఏ మనం జస్ట్ గూగుల్ సెర్చ్లో వాట్ ఈజ్ ఏసీసీఏ, ఏసీసీఏ అంటే ఏమిటి, సిఏ యొక్క దాని యొక్క కావాల్సినటువంటి దానికి మినిమం రిక్వైర్మెంట్స్ ఏమిటి, మనకు ఎవరిని అడగవలసిన అవసరం లేదు. ఇంతకుముందు మనము పుస్తకాల పైన ఆధారపడేటువంటిది, కానీ ఇప్పుడు మనకు ఈ గూగుల్ ద్వారా కానీ లేదా ఉన్నటువంటి మనకు టెక్నాలజీ, అంతర్జాల టెక్నాలజీ ద్వారా మన యొక్క ప్రతి ఒక్క అంశాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఇంకొక ముఖ్యమైన మూడవ ప్రొఫెషనల్ కోర్సు సార్ సిఎఫ్ఏ. చాలామంది బట్టి సిఎస్ఏ అని అనుకుంటారు, సిఏ కాదు, చాలా కోర్సెస్ ఉన్నాయి. సిఎఫ్ఏ మీన్స్ చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్. చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ నాకు జ్ఞాపకం ఉంది. నేను ఒక హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్కి పోయాను. అక్కడ డాక్టర్కి ఇమీడియట్గా సమ్ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఆర్ సంథింగ్ రావడం జరిగింది. ఇమీడియట్గా ఆమె ఏమంది చెప్తే కదా అంటే, సార్ మీరు ఆగండి ఒక 2 నిమిషాలు, నేను జవాబు చెప్పలేను, మా యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ వస్తారు, సో ఇమీడియట్గా మీకు ఏదైనా జవాబు, నేను అన్నీ కూడా ట్రాన్స్పరెంట్ ఉంది, కానీ ఏముందో నాకు తెలియదు అంటే. ఆలోచించండి, సంపాదించడం ఈజీ, కానీ దాన్ని ఏ విధంగా దాన్ని మనము మెయింటైన్ చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఎందుకంటే దాని యొక్క లెక్కలు నమోదు లేకుంటే అది బ్లాక్ ఇన్కమ్ అయిపోతుంది. సో కాబట్టి ఇలాంటి ఈ చార్టర్డ్ ఫైనాన్షియల్ చాలా ధనమూలం మీద జగత్తు. ప్రతి ఒక్క వ్యక్తి పనిచేసేదే డబ్బుల కొరకు. కాబట్టి ఉన్నటువంటి డబ్బును ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, మనకున్నటువంటి అవకాశాలు ఏమిటి, ఉన్నటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమిటి, సో ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ కోర్సెస్లు కానీ ఇలాంటి ఎన్నో ప్రొఫెషనల్, సాధారణంగా మన డిగ్రీ స్థాయిలో కూడా ఇప్పుడు ప్రతి ఒక్క కామర్స్లో ఒక ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్స్ అవుతాడు, బిజినెస్ లా అనేటువంటి సబ్జెక్ట్స్ అవుతాడు. బిజినెస్ లా సబ్జెక్ట్ చేయడం ద్వారా రేపు ప్రొద్దున వాడు డిగ్రీ తర్వాత కూడా ఎల్ఎల్బి సైడ్ పోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనకు లాకు సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి. లేదా ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్ చేయడం ద్వారా ఎంకామ్లో ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్గా ఒక ఇన్కమ్ ట్యాక్స్ స్పెషలైజేషన్ తీసుకుంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్గా, ఆడిటర్ అవసరం లేదు, సిఏని అవసరం లేదు. చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటారు. దాదాపు మంది ఒక సంపాదించే రేపు సమాజంలో దాదాపు మంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తారు. ట్యాక్స్ పే చేయడము డిఫరెంట్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం డిఫరెంట్. కాబట్టి ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి కొరికి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ యొక్క అవసరం అనేటువంటిది మన సమాజానికి చాలా ఉపయోగపడతారు. సో కాబట్టి ఇలాంటి కోర్సెస్ మనకు ఈ కామర్స్లో గ్రాడ్యుయేషన్ తర్వాత లేదా ఇంటర్మీడియట్ తర్వాత ఎన్నో ఉన్నాయి. అది కాకుండా మరీ అతి ప్రొఫెషనల్ కోర్స్ అయినటువంటి క్యాట్, సో కామన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటాము. ఒక ఐఐటికి మార్కెట్లో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో క్యాట్ ద్వారా ఎంబీఏ చదివినటువంటి వ్యక్తికి అంతకంటే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మీకు తెలుసో లేదో చాలామంది ఐఐటీరియన్స్ వాళ్ళు ఐఐటి జాబ్ చేసి దాని తర్వాత క్యాట్ ఎంట్రన్స్ ద్వారా ఎంబీఏ చదివి దాని తర్వాత ఈ కామర్స్ బేస్డ్, ఎందుకంటే ఒక కంపెనీ సిఓ స్థాయి, ఒక కంపెనీకి సిఓ స్థాయి, సో ఒక కంపెనీని నిర్వహించేటటువంటి స్థాయి, ఒక కంపెనీ మనకు అభివృద్ధి చెందించేటటువంటి స్థాయికి మనకి ఇప్పుడు మనకు గూగుల్ సిఓ ఇలాంటి అధిరథ మహారథులు ఉన్నారు మనకు. వాళ్ళందరూ కూడా ఇలాంటి సబ్జెక్ట్స్ చదువుకోవడం ద్వారానే ఆ స్థాయికి పోవడం జరిగింది. అలాంటి నైపుణ్యత, నాణ్యత ఉన్నటువంటి, ఎందుకంటే ఎంత అవకాశాలు ఉన్నాయో దాన్ని సాధించడంలో కూడా అంతకంటే ఎక్కువ కష్టం అనేటువంటిది ఉంటుంది. ఇప్పటికీ కూడా సిఏ కానీ ఈ ఐసిడబ్ల్యూఏ కానీ లేదా ఈ యొక్క సిఎఫ్ఏ లాంటి కోర్సెస్ యొక్క పాస్ పర్సంటేజ్ అనేటువంటిది 10 నుండి 15% కంటే ఎక్కువ ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఆ యొక్క నాణ్యత, ఎందుకంటే ఒక పరిశ్రమను లేదా ఒక వ్యవస్థను నిర్వహించేటటువంటి వ్యక్తి కాబట్టి ఇలాంటి గొప్ప అవకాశాలు ఈ కామర్స్ సబ్జెక్ట్స్ ద్వారా. అది కాకుండా ఒక వ్యక్తి ఈ కామర్స్ అనేటువంటిది ఒక వ్యక్తిని ఒక వ్యవస్థను ఎలా నిర్వహించాలనేటటువంటి సబ్జెక్ట్ మనకు బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అని అంటాము. మనకు ఒక వ్యవస్థను ఎలా నిర్వహించాలి,
అలాంటి సబ్జెక్టులు ఈ సబ్జెక్ట్ కోర్సులలో నేర్చుకోవడం ద్వారా ఏమవుతుంది కదా అంటే రేపు ప్రొద్దున ఆయన రాజకీయంలో పోయినా లేదా ఒక సంస్థకు సీఈఓగా పోయినా లేదా సంస్థకు మేనేజర్గా పోయినా సో ఇలాంటి ఈ చదువుకున్నటువంటి చదువుకు ఒక సార్థకత అనేటువంటిది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఈ ఎవరైతే కామర్స్ గ్రూప్ తీసుకున్నారో అంటే సిఈసి కానివ్వండి ఇంకా మిగతా కామర్స్ గ్రూప్ తీసుకున్న వాళ్ళకి ప్రభుత్వ రంగ సంస్థలు కానివ్వండి ప్రైవేట్ సంస్థల్లో కానివ్వండి వాళ్ళకి అవకాశాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ జీతభత్యాలు ఎట్లా ఉంటాయి సార్? అందరిలాగానే కామర్స్ వాళ్ళకు కూడా ఇప్పుడు ఇంతకుముందు బీకామ్ చేస్తే ఇంతనేమో బీఈడీలో అవకాశం ఇచ్చేది కాదు. టీటీసీ బీకామ్ చేసినటువంటి వ్యక్తులకు స్కూల్లో గవర్నమెంట్ టీచర్గా అవకాశం ఇచ్చేది కాదు. కానీ మారుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ బీకామ్ విద్యార్థులు కూడా కామర్స్ చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా అది ఇంటర్మీడియట్ సిఈసి కానీ బీకామ్ చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా టీటీసీ కానీ బీఈడీ చేసి ప్రభుత్వ టీచర్ కావాలనుకుంటే ప్రభుత్వ టీచర్ కానీ లేదా వివిధ రకాలైనటువంటి గ్రూప్ 4 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ ఎందుకంటే ఇలాంటి ప్రతి ప్రభుత్వ సంస్థలకు అది కాకుండా సైనికంలో మనకు సైన్యంలో డిఫెన్స్లో కూడా ఈ ఎంబీఏ మేనేజ్మెంట్ వాళ్ళకు చేసినటువంటి వాళ్ళకు నిర్వహణ సామర్థ్యాలు ఉంటాయి కాబట్టి ఆ ఉద్యోగ ఎంపికలో కూడా వీళ్ళకు ఒక ప్రాముఖ్యత అనేటువంటిది మనకు నేటికి ఇస్తున్నారని మనము అనుకోవచ్చు సార్. సాధారణంగా ఎన్నైతే ఒక సైన్సు మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కు ప్రభుత్వ అవకాశాలు ఉద్యోగాలలో ఉన్నాయో అన్ని రకాలైనటువంటి అవకాశాలు ప్రస్తుత తరుణంలో ఈ కామర్స్ చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా మనకు అందించడం జరిగింది. జీతభత్యాలు ఏ రకంగా ఉంటాయి? జీతభత్యాలు సార్ రియల్గా చెప్పాలంటే అంటే నేను వేరే వాళ్ళతో కంపేర్ చేయలేను. వేరే కోర్సు చదివినటువంటి వ్యక్తి గ్రాడ్యుయేషన్ తర్వాత 10,000 రూపాయలు సంపాదించలేడు. కానీ ఒక కామర్స్ వ్యక్తి టాలీ అనేటువంటి అకౌంటింగ్ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే ఇమీడియట్గా ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఈవెన్ ఇంటర్మీడియట్తో కూడా టాలీని ఒక 6 నెలలు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఒక 2,000 రూపాయల ఫీజు పెట్టి నేర్చుకున్నా కానీ అందులో నైపుణ్యత సాధిస్తే మినిమం టు మినిమం 20,000 నుండి 25,000 రూపాయలు నెలకు సంపాదించే తీసుకోవచ్చు సార్. అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్నో వ్యాపార సంస్థలు యాజ్ అన్ అకౌంటెంట్ ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను ప్రతి ఒక్క సంస్థకు ఒక అకౌంటెంట్ తప్పకుండా కావాలి. ప్రతి ఒక్క వ్యక్తికి మన ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ చేసేటువంటి మనకు వ్యక్తి కావాలి. ప్రతి ఒక్క వ్యక్తి ఇవన్నీ సబ్జెక్ట్స్ కూడా మనకు ఈవెన్ హోటల్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఉంది. మనకి ఒక డాక్టర్గా చేసిన ఒక ఇంజనీర్గా చేసుకున్నా కానీ ఆయన బిజినెస్ లావాదేవీలు చూసుకోవడానికి కూడా మన ఒక కామర్స్ వ్యక్తి కావాలి. అంటే అల్టిమేట్ కామర్స్ అది ఉంటుంది. చాలా స్కోప్ ఉన్నటువంటి కోర్సు నాకు తెలిసైతే వచ్చే భవిష్యత్తులో ఒక 25 నుండి 30 సంవత్సరాల వరకు అయితే ఇదే కామర్స్ యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది. ఎందుకంటే దాదాపు మనకు విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది, అవకాశాలు అనేటువంటివి తగ్గుతున్నవి. కాబట్టి వాళ్ళు తప్పకుండా వాళ్ళు వ్యాపారాలనే కానీ పరిశ్రమలనే కానీ లేదా వారి యొక్క స్వయం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ కింద వెళ్ళిపోవాలి. కాబట్టి అటువంటి దాంట్లో ఈ కామర్స్ చదువుకున్నటువంటి వ్యక్తి తను చదువుకున్నటువంటి చదువు దాన్ని సార్థక పొందే విధంగా దాన్ని ఉపయోగించుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను సార్. ఇది ఇప్పటివరకు మనం కామర్స్ గురించి మాట్లాడుకున్నాము. ఇంకా మిగతా ఎంపీసీ బైపీసీ వీటి గురించి ఆర్ట్స్కి సంబంధించిన గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళకి ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి సార్? ఆర్ట్స్కి అయితే చాలా ఇంపార్టెంట్ ఉన్నాయండి. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్లో నాకు ఒక డీమ్డ్ యూనివర్సిటీలో ఉంది బిఏ కోర్స్కి 7 లక్షల ఫీజు ఉంది. బిఏ కోర్సుకి 7 లక్షల ఫీజు పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే ఆ బిఏ విత్ సివిల్స్. ఇక్కడ డీమ్డ్ యూనివర్సిటీ అన్నారు. అంటే ఈ డీమ్డ్ యూనివర్సిటీ అంటే ఏంటి? డీమ్డ్ యూనివర్సిటీ అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక యూనివర్సిటీ అన్నమాట. సాధారణంగా ప్రతి యూనివర్సిటీలు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వ యజమాయిషిలో కానీ కేంద్ర ప్రభుత్వ యజమాయిషిలో కానీ దానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు కానీ దానికి కావాల్సినటువంటి ఉద్యోగులు కానీ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది అందించడం జరుగుతుంది. ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ అటానమస్ స్టేటస్ ద్వారా వారే విద్యార్థులను వాళ్ళు ప్రవేశాలు చేసుకొని ఎంట్రన్స్ ద్వారా వారే అకాడమిక్ సిలబస్ని వాళ్ళు ఏర్పాటు చేసుకొని ప్రస్తుతంలో విద్యార్థికి ఏది కావాలి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, మెషిన్ లెర్నింగ్ ఉంది, ఈ లేటెస్ట్ కోర్సెస్ అంటే ప్రస్తుత తరుణంలో విద్యార్థికి ఎలాంటి విద్యా అవకాశాలు అందించాలనేటువంటి దాన్ని వాళ్ళు అప్డేట్ చేస్తూ
అలాంటి కోర్సెస్ని ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ అనేటువంటివి చాలా యూనివర్సిటీస్ మనకి ఇంకా మన తెలంగాణకు వచ్చేసరికల్లా మనకు కొన్ని తక్కువ కనబడతాయి, కానీ అదే తమిళనాడు కానీ కర్ణాటక కానీ లేదా అటు నార్త్ సైడ్ రాజస్థాన్ సైడ్ పోతే కొన్ని ఎన్నో ప్రభుత్వ యూనివర్సిటీస్ కంటే సేమ్, ఎందుకంటే అది ఎంహెచ్ఆర్డి దాని తర్వాత యూజీసీ యొక్క అప్రూవ్ కాబడింది. ముఖ్యంగా ఏం కదంటే ఒక వ్యక్తి ఒక కోర్సులో ఒక యూనివర్సిటీలో జాయిపోతున్నాడంటే న్యాక్ ద్వారా దాని యొక్క గ్రేడింగ్ ఏముందనేటువంటిది చూసుకోవాలి తప్పకుండా. ఏ యూనివర్సిటీలోనైతే A++ కానీ A+ కానీ ఏ అనేటువంటిది ఉంటుందో అంటే అక్కడ దానికి పుష్కలమైనటువంటి అధ్యాపకులు కానీ ప్రొఫెసర్లు కానీ లేదా ఉన్నటువంటి మౌలిక వసతులు కానీ రీసెర్చ్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా అవకాశాలు అక్కడ ఉన్నాయి అనేటువంటిది మనకు ఒక ఇండికేషన్ అనమాట. సో కాబట్టి ఈ ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళకి సరే ముఖ్యంగా BA గ్రూప్ వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకు ఫిల్మాటోగ్రఫీ ఇప్పుడు కొంత ఫిల్మాటోగ్రఫీ BA విత్ ఫిల్మాటోగ్రఫీ అంటాము. సో సినిమా యూట్యూబ్ ఛానల్స్ చాలామంది సినిమాలకు పోవడం చాలా తగ్గించేశారు. చాలామంది యూట్యూబ్లోనే సినిమాలు చూస్తున్నారు, యూట్యూబర్స్ అంటున్నాము మనము. సో ఎన్నైతే సినిమాలు మనకు టాకీస్లో రిలీజ్ అవుతున్నాయో అన్ని సినిమాలు అన్ని ప్రోగ్రాంలు అన్ని కార్యక్రమాలు మనకు యూట్యూబ్లో జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక BA వ్యక్తి యొక్క మైండ్ అనేటువంటిది చాలా షార్ప్ ఉంటుంది. ఎందుకంటే వాడు మానవ వనరులు, హీ కమ్స్ అండర్ హ్యుమానిటీస్. వాడు వ్యక్తుల్ని చదువుతాడు, పుస్తకాల్ని కాదు. ఆ వ్యక్తులు చదవడం ద్వారా ఇలాంటి అవగాహన వాడికి వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే సో చాలా అత్యధికంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. జర్నలిజము, దాని తర్వాత LLB, ఒక BA వ్యక్తి ఒక LLB చేసుకుంటే ఎంతైతే ఎఫెక్టివ్గా వాదించగలుగుతాడో నాకు తెలిసి మిగతా వ్యక్తులు అంత వాదించలేరని అయితే నేను అనుకుంటాను. అది కాకుండా మనకు ఉన్నటువంటివి లిటరేచర్, సాహిత్యానికి సంబంధించినటువంటివి. సార్ ఇప్పుడు ఇంటర్లో మార్కులు వచ్చిన వాళ్ళకి అంటే మంచి మార్కులు వచ్చిన వాళ్ళు లేదా ప్రొఫెషనల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు MPC BIPC వెళ్తారు. ఠీక్, అంటే ఒక వాళ్ళకు ప్రొఫెషనల్ తీసుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కామర్స్ హ్యుమానిటీస్ సైడ్ తీసుకుంటారు. అలా కాకుండా బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారు లేదా ఇంటర్ కంప్లీట్ చేసి ఏదైనా ఒక ప్రొఫెషనల్ సెట్ అవ్వాలని అటువంటి వాళ్ళ కోసం ఏ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి సార్? సో అలాంటి వ్యక్తులు ముఖ్యంగా 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ స్థాయిలో వొకేషనల్ కోర్సెస్ కానీ లేదా ITI కోర్సెస్ని ఎంపిక చేస్తే వారి భవిష్యత్తు తొందరగా సెటిల్మెంట్ అవుతుంది. లేదా పాలిటెక్నిక్ ద్వారా కూడా 10th తర్వాత 3 సంవత్సరాల కోర్సు ఉండేటువంటిది పాలిటెక్నిక్ కోర్సెస్. 10th తర్వాత 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు ఉన్నటువంటి కోర్సెస్ వొకేషనల్ కోర్సెస్ యాజ్ వెల్ ITI కోర్సెస్ అన్నమాట. అందులో ముఖ్యమైనటువంటిది ఇప్పుడు ప్రస్తుతము బ్యూటీ అండ్ మేకప్. నేను రీసెంట్గా ఒక చిన్న అనుభవం చెప్తాను. ఒక మ్యారేజ్ జరిగిందండి. అమ్మాయికి శారీ కట్టేయాలంటే ఇంత అంత పెద్ద శారీ పట్టు చీర కట్టేయాలంటే ఇంత ఒక అమ్మాయిని పిలిపించడం జరిగింది. ఆమె చీర ఒక అరగంట 45 నిమిషాలు కట్టేసింది. పోతూ 5,000 రూపాయలు తీసుకుంది. సో ఒక ప్రొఫెషనల్గా కట్టేసింది, ఒక బొమ్మలాగా కట్టేసింది. అంటే ఆలోచించండి. ఇంకొక అమ్మాయిని వేస్తే మెహందీ రంగు వేయడానికి వరకు వచ్చేసింది. సాయంత్రం పూట దాదాపు ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా రంగు వేసేసింది. చేతికి 300 చొప్పున 500 చొప్పున చేసేసింది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కష్టపడింది. పోతూ 20,000 రూపాయలు. అంటే ఒక నెలలో సంపాదించేటటువంటి సంపాదనని ఒక అమ్మాయి ఒక 2 గంటల్లో అంటే ఇలాంటి బ్యూటీ కోర్సెస్ కూడా మనకు ఈ వొకేషనల్ కోర్సెస్లో చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి బ్యూటీ కోర్సెస్, మేకప్ కోర్సెస్, సో కాదని ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపంతా సోషల్, మనము వీఆర్ ద సోషల్ యానిమల్స్. సార్ ఈ కోర్సులు మనకు ఆదిలాబాద్లో ఏమైనా అవైలబుల్? మనకు ఆదిలాబాద్ కోర్సెస్లో బ్యూటీ కోర్సెస్లో కొన్ని ఆన్లైన్లో దొరుకుతాయి, మనకి కొన్ని ఆఫ్లైన్లో కోర్సెస్ ఉంటాయి. మనకు ఉన్నటువంటి ఒక నాకు తెలిసి వొకేషనల్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ కొన్ని ఉన్నట్టున్నాయి, ITI గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. కేవలం ఒక్కసారి ఆ కళాశాలలకు పోయి వాళ్ళ ప్రిన్సిపాల్స్ ద్వారా ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అనేటువంటి వాళ్ళ ప్రాస్పెక్టస్ తీసుకుంటే లేదా వాళ్ళ పాంప్లెట్ తీసుకుంటే మనకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ అంటే. అది కాకుండా ట్రేడ్స్మెన్ అంటే ఇంత మనకు ట్రేడ్ అంటే మనకు వ్యాపారం. అంటే వ్యాపారము అంటే ఇంత ఒక వృత్తికి సంబంధించినటువంటిది. అది ప్లంబింగ్ కానీ కార్పెంటరీ కానీ. సో చాలామంది మన ఈ మోడర్న్ సో మన యొక్క వృత్తులు ఏవైతే కుల వృత్తులు ఉంటాయో ఆ కుల వృత్తుల్ని చేయడానికి సిగ్గుపడుతూ దాన్ని డైవర్ట్ కావడం అనేటువంటిది జరుగుతున్నది.
సో కానీ ఆ కుల వృత్తుల ద్వారా ఒక వ్యక్తి ఉద్యోగం నుండి ఎంతైతే వాడు 5,000 రూపాయలకు ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ జాబ్ చేయడానికి తయారవుతాడు, కానీ 20,000 రూపాయలు సంపాదించేటటువంటి తన కుల వృత్తిని చేయడానికి కొరికి నామోషిగా ఫీల్ అవుతుంది. సో కానీ నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతలేదు. కేవలం ఒక కులమే వ్యక్తి కాకుండా ఏ వ్యక్తులైనా రేపు ఉన్నటువంటి, ఎందుకంటే అందరూ సమానం అనేటువంటిది మన సెక్యులరిజం దేశంలో అందరూ కూడా అన్ని వ్యక్తులు మనం పని చేయొచ్చు అనేటువంటి మనకు ఉన్నటువంటి సందర్భంలో మనకు ఇలాంటి ప్లంబింగ్ కానీ కార్పెంటరీకి సంబంధించినటువంటిది కానీ టూల్ యూసేజ్ కానీ టూల్ ఇప్పుడు ఎలక్ట్రీషియన్స్ కానీ ఇలాంటి కోర్సెస్ మనకు ఈ వొకేషనల్ కాలేజెస్లో కానీ 6 నెలలు 1 ఇయర్ మ్యాక్సిమం 2 సంవత్సరాలు, తక్కువ ఫీజు, అతి తక్కువ. ఏదైనా ఎకనామికల్ బ్యాక్వర్డ్ సర్టిఫికేట్స్ ఉంటే ఇంత, లేదా ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కొన్ని గవర్నమెంట్ పథకాల ద్వారా వారికి ఉచితంగా కూడా ఫీజు రియంబర్స్మెంట్ కింద లేదా ఉచితంగా కూడా మనకు వారికి ఈ విద్యా అవకాశాలు అనేటువంటివి మనకు ఇంకోటి ఆపరేషన్ థియేటర్ మేనేజ్మెంట్ అంటాము. సో సాధారణంగా ఒక డాక్టర్ ఒక ఆపరేషన్ నిర్వహిస్తున్నాడంటే ఆయనకు ఉన్నటువంటి కొన్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కల్పించాలి. దానికి ఒక సైన్స్ చదువుకున్నటువంటి వ్యక్తి అవసరం లేదు. కాబట్టి ఇలాంటి థియేటర్ మేనేజ్మెంట్, ఆపరేషన్ థియేటర్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి కోర్సెస్ కూడా మనకు ఈ వొకేషనల్ కోర్సెస్లో కానీ, నెక్స్ట్ ఫోటోగ్రఫీ చాలామందికి నేర్పేది చాలా ఇంపార్టెంట్. ఫోటోగ్రఫీ, టూరిజం. ఇప్పుడు థాయిలాండ్ లాంటి దేశాలు ఉన్నాయి మనకి. ఆ థాయిలాండ్ యొక్క వృత్తి యొక్క దేశం యొక్క జీడిపిలో 90% కూడా టోటల్గా మనకు పర్యాటకం నుండే వస్తున్నది. మన లక్షద్వీప్స్ ఉన్నాయి, మన దేశంలో లక్షద్వీప్స్ ఉన్నాయి, మన దగ్గర ఉన్నటువంటి సదరన్లో కేరళ లాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. మన యొక్క ముఖ్యమైనటువంటి ఆదాయము పర్యాటకము. తెలంగాణ రాష్ట్రం ఉంది, ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి పర్యాటక ఫోటోగ్రఫీ కోర్సెసే కానీ, పర్యాటకానికి సంబంధించినటువంటి హాస్పిటాలిటీ కోర్సెస్ కానీ, హోటల్ మేనేజ్మెంట్ కోర్సెసే కానీ, ఇలాంటి కోర్సెస్ కేవలము కావలసింది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటాము. సో కాబట్టి అలాంటి మనం అవగాహన కలిగి ఒక విద్యార్థి తెలుసుకొని అతి తక్కువ సమయంలో మంచి భవిష్యత్తును ఆయన సంపాదించుకోగలుగుతాడని నేను అనుకుంటున్నాను. సార్, ఇప్పటి వరకు చాలా విషయాలు మా ప్రేక్షకులతో పంచుకున్నారు సార్, మాకు ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాలు మరిన్ని చేస్తూ మా ఏసియన్ ప్రేక్షకులకు మేము ఇన్ఫర్మేషన్ అందించాలని మీకు అనుకుంటున్నాం సార్. మళ్ళీ మీతో కలుద్దాం సార్. సో ధన్యవాదాలు సార్. ఏదైనా తప్పుగా ఫ్లోలో మాట్లాడినా కానీ ప్రేక్షకులు కానీ విద్యార్థులు కానీ తప్పుగా అన్యదా భావించవద్దని ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్న ఏసియన్ ఎండి గారికి, అలాగే మీ సిబ్బంది అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఐ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ది అప్కమింగ్ 10th class completed students. Thank you.